నమస్కారం సార్. మేమంతా మత్స్యకారులం సార్. ప్రతిరోజు ప్రాణగండంతో పట్టుగుడ్డు కోసం వెళ్ళే మత్స్యకారులేమండి సార్. అయితే మా మత్స్యకారులు ఎవరైనా వేట వెళ్తున్నప్పుడు మరణిస్తే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అని చెప్పేసి GOMS 15/2020లో వచ్చింది సార్. అవుట్ ఆఫ్ దట్ 5 lakh ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ 5 lakh ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఏమవుతుందంటే అది జీవో వరకే ఉంటుంది, కానీ చనిపోయిన వాళ్ళకి ఏ రకంగా ఆ లబ్ధి చేరకట్లేదు సార్. దాంట్లో ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు. దీని గురించి మేము పూర్తిగా చూస్తే ఒక సిక్కోలు జిల్లాలో 70 మందికి పైగా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు అఫీషియల్గా మేము చూసాం సార్. అది 70 మంది మాకు ఎదురైతే అఫీషియల్గా వాళ్ళు 14 పేర్లు మాత్రం చూపించారు సార్ శ్రీకాకుళంలో. దాంట్లో మళ్ళీ 4 సెటిల్ చేశారు. మిగతా 10 మంది అన్నీ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. వీళ్ళకి కూడా కంటితుడుపుగా 5 lakh రూపీస్ ఇచ్చేసి ఇవ్వలేదు సార్. ఇంతవరకు ఏ ఒక్కరికి కూడా ఈ 10 lakh అందలేదు సార్. కేవలం 5 lakh మాత్రమే. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ది ఇవ్వకుండా పూర్తిగా ఆపేశారు సార్. ఎస్ సార్. సెంట్రల్ షేర్ వస్తుంది, రావట్లేదు సార్. అసలు ఇది పరిస్థితి. ఎవరమ్మా దీంట్లో చనిపోయారు సార్. కామరాజు గారు సార్ 2011లో చనిపోయారు సార్. ఈయన మీరు చెప్పండి. 4 పిల్లలు సార్. 2021లో దుమ్ము కామరాజు గారు బోటు ప్రమాదంలో చనిపోయారు సార్. అప్పటి నుంచి కూడా గ్రామ పెద్దలతో తిరగడం జరుగుతుంది, అలాగే అధికారుల చుట్టూ కూడా తిరుగుతుంది. ఎవరు కూడా ఆవిడకి న్యాయం చేయలేదు సార్. అలాగే సార్ అలాగే తిత్లీ తుఫాన్లో సుమారుగా 6 బోట్లు డ్యామేజ్ అయ్యాయి సార్. దీనికి ఒక 3 బోట్లకి, అది కూడా వైసీపీకి మద్దతుదారులకి వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది సార్, 6 లక్షలు చొప్పున. ఇలాంటి వాళ్ళకి కూడా సార్ ఇంచుమించు 3 బోట్లు సార్, ఒక్కొక్కరు 25 లక్షలు నష్టపోయారు సార్. ఇక ఎస్టిమేషన్ గవర్నమెంట్ వేసింది సార్. ఒరిజినల్ పేపర్ సార్. ఇవ్వండి సార్, ఇది ఒరిజినల్ పేపర్ సార్. గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసి ఒక్కొక్కరికి 25 లక్షలు చొప్పున ఇస్తే ఎవరు ఓన్లీ వైసీపీ మద్దతుదారులు మాత్రమే సెటిల్మెంట్ చేశారు సార్ 6 లక్షలు అప్పని చెప్పిన. మాలాంటి నిరుపేదలకు కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇదిగోండి సార్, ఆ పేపర్స్ కూడా మేము ఒరిజినల్ పేపర్స్ కూడా మీరు తీసుకొచ్చాను సార్. అవును జరగదు సార్, ఇది ఒరిజినల్ సార్. అలాగే సార్ మాకు డీజిల్ సబ్సిడీ అని చెప్పేసి 2013, 2014 ఒక సంవత్సరం నుంచి, అలాగే 2019 సంవత్సరం నుంచి కూడా 3 కోట్ల బకాయిలు ఆపేశారు సార్. ఎంత ముత్తుకున్నా సరే ఆ బకాయిలు రిలీజ్ చేయట్లేదు సార్. అలానే 2013లో డీజిల్ 62 రూపాయలు ఉంటే సబ్సిడీ 6 రూపాయలు ఇచ్చేవారు సార్. ఇప్పుడు 98 రూపాయలు డీజిల్ ధర ఉంటే కేవలం 9 రూపాయలు ఇస్తున్నారు సార్. ఆ రకం ప్రకారం చూసుకుంటే అవును సార్. రావాలి సార్, 9 ఇస్తున్నారు. మళ్ళీ 9 రూపీస్లో రూపాయి ఇచ్చి హాఫ్ కాఫ్ అని చెప్పేసి వాళ్ళ మెయింటెనెన్స్కి తీసుకుంటున్నారు సార్. 7.5 ఇస్తున్నారు. అప్పుడు 60 రూపాయలు ఉన్నప్పుడు 6 ఇచ్చేవారు. ఇప్పుడు 100 రూపాయలు దాటినప్పుడు వచ్చినప్పుడు 7.5 ఇస్తున్నారు సార్. సార్ ఇంకో విషయం ఏంటంటే సుమారుగా మాకు రావాల్సిన సబ్సిడీ ప్రకారంగా అయితే 21 రూపాయి 71 పైసలు రావాలి సార్. నేటి సబ్సిడీ రావాలి సార్. అది సబ్సిడీ సార్, అది ఇవ్వకుండా. అలాగే సార్ మాకు దశాబ్దాలుగా సబ్సిడీ రూపంలో వలలు, జీపీఎస్లు, ఏకే సౌండ్లు మాకు ఇచ్చేవారు సార్. ఈ వచ్చిన 4.5 సంవత్సరాల నుంచి ఒక్క జీపీఎస్ కావద్దు, ఒక వల కూడా ఏది ఇవ్వలేదు సార్ ఈ ప్రభుత్వం. మేము మొత్తుకుంటే మాకు నిధులు లేవు, మా దగ్గర నిధులు లేవని చెప్పేసి మమ్మల్ని వాళ్ళు ఏడీ ఆఫీస్ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటున్నారు సార్. అలాగే మన మత్స్యకార బీమా అని చెప్పేసి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇస్తారు సార్. అది కొందరికి మాత్రమే నామమాత్రం రూపంలో ఇచ్చి మిగతా వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు సార్. యాక్చువల్గా ఇప్పుడు మన ఫిషింగ్ హార్బర్లో మత్స్య సంపదను నమ్ముకొని వేల సమస్యలు మనం బ్రతుకుతున్నారు సార్. అలాగే ఒక్క బోటుకి వెళ్ళే మత్స్యకారుడు అని చెప్పేసి ఇచ్చి మిగతా వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారు సార్. దీని మీద ఆధారపడి వలలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు సార్, చేపలు కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు సార్, రిక్షా లాక్కునే వాళ్ళు ఉన్నారు సార్, మహిళలు చేపలు అమ్ముకునే మహిళలు కూడా ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా 2 నెలలు కూడా ఎటువంటి ఉపాధి ఉండదు సార్. అందరూ ఇంటి దగ్గర కూర్చోవాలి సార్. కేవలం ఇంటికి ఒక్కరని చెప్పి ఆ 10,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో అన్ని కుటుంబాలు కూడా న్యాయం జరగట్లేదు సార్. ఇలా ఏడీ ఆఫీస్ చుట్టూ కూడా మేము తిరిగి ఆ యొక్క రిపోర్ట్ కూడా తీసుకున్నాం సార్ మేము. ఇలా చాలా విషయాలు సార్. అలాగే ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తులకి ఈ రోజు వరకు కూడా సార్ ఏ ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు అందలేదు సార్. ఎవరికి కూడా 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా
ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సార్ ఈ వైసీపీ నాయకులందరూ కూడా సార్ ఈ ఫిషింగ్ హార్బర్ని పట్టుకొని ఈ రోజు వరకు ఒక్కరికి కూడా సార్ ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వలేదు సార్. చాలా ఆవేదన చెంది ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కాళ్ళు అరిగేపెట్టి తిరుగుతున్నారు సార్. కనీసం ఒక 1 లక్ష రూపాయలు ఇచ్చిన దాఖలు కూడా లేవు సార్. మన రాష్ట్రంలో వేటకు వెళ్ళి చనిపోయిన వాళ్ళ పేర్లు రాసుకుంటున్నారు. వాళ్ళలో కొంతమందికి ఇస్తున్నారు, వాళ్ళ మద్దతుదారులకి, మిగతాలకు ఇవ్వట్లేదు. ఇదైతే ఇంకోటి ఏంటంటే మత్స్యకారులు చాలామంది ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం కారణం చేత గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలా వెళ్తున్నారు సార్. అక్కడ పనిచేస్తున్నారు మన రాష్ట్రం వాళ్ళే. వాళ్ళు పనిచేసిన తర్వాత అక్కడ చనిపోతే వాళ్ళు పనిచేసింది అక్కడ కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లేదు. మన రాష్ట్రం వాళ్ళు పరాయులు కాబట్టి అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇలాగా మా కుటుంబంలోనే మా అన్నయ్య కొడుకు వెళ్ళి చనిపోయాడు. ఇప్పటికీ 6 ఏళ్ళు అవుతుంది. ఎవరు పట్టించుకోలేదు. ఆ అమ్మాయి 2 పిల్లలతో అలా నడుస్తుంది. ఇది చాలా దారుణం సార్ మత్స్యకారుల పరిస్థితి. ఇంకోటి ఏంటంటే మా మత్స్యకారులు ఉన్న మరొక చాలా బాధాకరం ఏంటంటే మేము తీర ప్రాంతంలో ఉంటాం సార్. తీర ప్రాంతంలో ఉన్న మాకు పట్టణాలకి నగరాలకి దూరంగా ఉంటాం సార్. సుమారు 77 గ్రామాలలో ప్రాథమిక వైద్య ఆరోగ్యం లేదు సార్. ఏమైనా రోగం వస్తే అక్కడి నుంచి ఆవిడ పరిగెట్టాలి, ఈ లోపు చనిపోతున్నారు. బాలింతలు ఇదే పరిస్థితి. ఇక విద్య అంటారా సార్, ఓన్లీ 10% ఆఫ్ ఫిషర్మెన్ కమ్యూనిటీ ఆర్ కంప్లీట్ డిగ్రీ. ఇట్స్ అ వెరీ సాడ్ ఫర్ అస్ సార్. ఓన్లీ 10%, రిమైనింగ్ అంతా కూడా 8th క్లాస్ వరకు చదివి ఆపేస్తున్నారు సార్. ఇది మా మత్స్యకారులకి విద్య అనేది అందరి ద్రాక్ష అయిపోతుంది. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అనేది నో డౌట్. ఇది మాకున్న పరిస్థితి సార్. స్కూల్స్ ఉండవు, హాస్పిటల్స్ ఉండవు. చనిపోయిన వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావు. లిస్టులో కూడా వాళ్ళు అఫీషియల్గా అది చాలా కష్టపడి తీసాం లిస్ట్ సార్. అది అక్కడ 70 మందికి పైగా మృతులు ఉంటే వాళ్ళ రికార్డులో 14 పేర్లే ఉన్నాయి. ఆ 14 పేర్లలో 4గురికి మాత్రమే 5 lakhs సెటిల్ చేశారు. మిగతా 10 మందికి రూపాయి కూడా అందలే. ఇది ఒక జిల్లా విషయం సార్. ఇలా మొత్తం అన్ని జిల్లాలు ఇదే పరిస్థితి. శ్రీకాకుళం ఇంకా అంటే ఆవిడకి అసలు ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎవరు ఇస్తారు తెలియదు ఆవిడకి. ఇన్ని రోజులు మన జనసేన పార్టీ ఉందని తెలిసిన తర్వాత నా కష్టం చెప్పుకుంటాను, ఎవరికి చెప్పినా వెంటనే అని చెప్పేసి ఆవిడ వచ్చారు సార్. ఇంకేం లేదు. కనీసం ఆవిడకి అన్నీ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే మొత్తం శ్రీనివాస దగ్గరికి వెళ్ళాం సార్. అయినా స్పందించలేదు, అసలు అన్యాయం చేయలేదు. తిట్లతో ఫోన్ నష్టపోయిన బోటు